రిరిరి నిజమని పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా శ్రీ మేధా విద్యా సంస్థల పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కొత్త ధారావాహికం ప్రారంభించిన తర్వాత రెండవ బృందం మొత్తం మీద రెండవ ప్రాథమిక దశలో జరుగుతున్న సంచికకు మీ అందరికీ స్వాగతం. ఈ వారం కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ గాయనిమణి 3000కు పైగా క్రిస్టియన్ సాంగ్స్ పాడినందుకు థ్రోన్ ఆఫ్ గ్రేస్ యూనివర్సిటీచే డాక్టరేట్ అందుకున్న ప్రతిభామూర్తి, అతి చిన్న వయసులో సంగీత దర్శకత్వం చేపట్టి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కిన బాలమేధావి చిరంజీవి సౌభాగ్యవతి ఎంఎం శ్రీలేఖను సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్స్. మళ్ళీ ఒకసారి మా కార్యక్రమానికి విచ్చేసినందుకు. Kindly take your grace our function and take your seat. ఏజెన్సీకే వన్నె తెచ్చిన పాపికొండల అందాలు ఖమ్మం జిల్లాకే ప్రత్యేక సొబగులు. పాపికొండలు నేడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఏజెన్సీ ప్రజలందరూ గర్వించదగిన విషయం. కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం, పాల్వంచ స్పాంజ్ ఐరన్ కర్మాగారం, ఏషియాలో అతిపెద్దదైన అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్లు ఖమ్మం జిల్లా పారిశ్రామిక ప్రగతికి నిండు సాక్ష్యాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సింగరేణి సిరుల వర్షం కురిపిస్తోంది. ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి, కొత్తగూడెం బొగ్గుగనులు వేలాది కోట్ల రూపాయలతో మన దేశాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. అలాంటి ఖమ్మం పట్టణంలో భక్త రామదాసు కళాక్షేత్రంలో మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు, ఈ చిన్నారి కోయిలలు వాళ్ళ గళాన్ని మీ ముందు విప్పుతున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. మరొక్క పర్యాయం చిరంజీవులందరికీ కూడా మీ హర్షధ్వానపూర్వక ఆశీస్సులు తెలియజేయండి. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా, భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా, అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింది తీరుగా.
దానంగా ఈ సంపద చేపట్టే ఆవరుడు శ్రీహరి కాడ పొందాలనుకున్నా పొందే వీలుందా అందరికీ అందనిది సుందరి నీడ ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత నిత్యం విరిసే నందనమవద అందానికే అందం అనిపించగా దిగి వచ్చెను ఏమో దివి కానుక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలు ఉండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా ఈమెలా ఉన్న ఏ పోలిక అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలు ఉండగా. మొదటి బృందం వాళ్ళు పోయిన వారం పాడారు, వీళ్ళు రెండో బృందం వాళ్ళు, అలాగే మూడో బృందం వాళ్ళు వచ్చే వారం మళ్ళీ పాడతారు. ఈ మూడు బృందాలకు మూడు సంచికలు అయిన తర్వాత తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురు నిష్క్రమించడం జరుగుతుంది. అది తర్వాత చూద్దాం. ఇప్పుడే నిష్క్రమణ గురించి మనకి ఎందుకు ఆలోచిద్దాం, వాళ్ళు ఇప్పుడే ప్రవేశించారు కాబట్టి వాళ్ళందరూ బాగా పాడాలని మరొక్క పర్యాయం మీ హర్షధ్వానాలతో ఆశీర్వదించండి. రెండవ బృందం ప్రాథమిక సంచిక మొట్టమొదటి అభ్యర్థిని దయచేసి అందరూ హర్షధ్వానాలతో ఆహ్వానించండి. అందరికీ నమస్కారం. నా పేరు సాహితి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. మా అమ్మగారి పేరు శ్రీమతి సీతాదేవి గారు, మా నాన్నగారి పేరు శ్రీ రవిప్రసాద్ గారు. నేను కర్ణాటక సంగీతం శ్రీ ఎన్సి మూర్తి గారి దగ్గర, లలిత సంగీతం శ్రీ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. సంతోషం. మా అమ్మ నాన్న వచ్చారా ఎక్కడికి? అమ్మగారు వచ్చారు. నమస్కారం తల్లి, స్వాగతం మీకు కూడా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నీకు మా కుటుంబంలోకి, ఇప్పుడు మన కుటుంబంలోకి కొత్తగా స్వాగతం. కొత్త కోయిలకి సాహిత్యం ఎంపిక చేసుకున్న పాట రచన సంగీతం రెహమాన్, ఏఆర్ రెహమాన్ కాదు, ఎవరు కొత్త సంగీత దర్శకులు రచయిత ఉన్నారట తెలుగులో. గానం భార్గవి పిళ్ళై హేమచంద్ర. నేను నా రాక్షసి. భలే ఉన్నాయి కదా పేర్లన్నీ. అన్న సినిమా నుంచి పాపం పుణ్యం. దేవుడు వాడికి ఏదో పని కావాలి కాబట్టి మనుషుల్ని సృష్టించి ఆడుకుంటున్నాడు. ఆడి సుఖం కోసం మనం బలైపోతున్నాం. ఆడి కష్టాలు పెడితే ఊరుకుంటావా? ఆడిని కన్ఫ్యూజ్ చేసైనా హాయిగా బతికేయాలి. ఎవడి మాట వినకూడదు, ఏవి పట్టించుకోకూడదు. మడత పెట్టి దాచేయ్ దాచేయ్ దాచేయ్. పాపం పుణ్యం కాలికి వదిలి నచ్చిందేదో చేసేసేయ్. కష్టం నష్టం కాలితో తన్ని కాలంతోనే పందెం వేయ్. పాపం పుణ్యం కాలికి వదిలి నచ్చిందేదో చేసేసేయ్. కష్టం నష్టం కాలితో తన్ని కాలంతోనే పందెం వేయ్. జరా సా బోలో జిందగీకి సలాం నమస్తే బోలో. లైఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ బోలో. ఎప్పుడు తుమ్ హస్తే గాతే బోలో. మిలేంగే దిల్ సే దిల్.
సాంగ్లో ఏ విధమైన నాకు ఇదేం కనపడలేదు. బాగా పాడారు, నైస్. పర్టికులర్గా ఈ పాట పాడే పద్ధతికి గొంతుకుని తీసుకురావడం ఒక బిట్వీన్ 10 and 12 10-12 సంవత్సరాల మధ్యలో ఉన్న చిన్నారులు వీళ్ళందరూ ఆ స్టైల్ తీసుకురావడం చాలా కష్టం. అది ఆ గొంతుకుని ఆ కల్చర్కి తీసుకురావడం చాలా పర్ఫెక్ట్గా చేసావు. అది తర్వాత ఎక్సెప్టింగ్ లాస్ట్లో ఒక్క చోట తప్ప మిగతా అంతా కూడా నీ పిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. జరాసా బోలో అన్నప్పుడు లాస్ట్లో మాత్రం బోలో కొంచెం షార్ప్ అయింది. అదర్వైజ్ ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.